దిక్కులేని పిల్లల్ని, విధవరాండ్రని వారి ఇబ్బందుల్లో మీరు పరామర్శించండి. రోజులు చూసుకుంటున్నాం, ఈ రోజుని వాళ్ళని పలకరించడానికి వెళ్ళకూడదని అంటున్నాం. ఫలానా రోజు మంచి రోజు కాదు, వాళ్ళని అస్సలు పలకరించకూడదండి అంటున్నాం. శుక్రవారం లేదు, మంగళవారం లేదు, పొద్దుట లేచిన వెంటనే నీ మొక్కం అండి అంటున్నావు అనకు. రేపొద్దున్న నీకు ఆ పరిస్థితి ఎదురైతే, ఎవరితరులు నిన్ను చూసి నిందిస్తే ఆ గాయము చాలా ఘోరమైనటువంటి. కాబట్టి నీ జీవితంలో నువ్వు ఇతరులని, దిక్కులేని పిల్లల్ని, విధవరాండ్రల్ని చూసి నువ్వు ఏం చేయొద్దంటే వారిని అవమానపరచొద్దు, పరామర్శించు, బాగున్నారని పలకరించు. అదొక ఔదార్య కార్యం, అదొక ఔదార్యం. అమ్మ, ధనం పెట్టడం ముఖ్యమా? ధనం పట్టుకెళ్ళి విధవరాలకి లేకపోతే దిక్కులేని పిల్లలకి ఇచ్చేయటం ముఖ్యమా? లేకపోతే వాళ్ళని నిందించటం పాపంగా అండి? ఏది పాపము? నిందించటమే ధనం ఇచ్చేసినంత మాత్రాన కూడా ఏమైపోతాం? వాళ్ళని పరామర్శించు. ఇది సంఘానికి ఒక ప్రత్యేకమైనటువంటి అవసరతతో కూడినటువంటిదిగా ఉండాలి. రెండో అధ్యాయంలోనే ఒక మాట మనకు కనబడుతుంది. చూడండి ఒకసారి, 2వ అధ్యాయం 1వ వచనం నుంచి చదివితే, నా సహోదరులారా, మహిమాస్వరూపయోగ మన ప్రభువైన యేసుక్రీస్తును కూర్చున్న విశ్వాస విషయంలో మోమాటం గలవారై ఉండకండి. ఎలాగనగా బంగారు ఉంగరం పెట్టుకుని ప్రశస్త వస్త్రములు ధరించుకున్న ఒకడు మీ సమాజ మందిరంలోనికి వచ్చినప్పుడు మురికి బట్టలు కట్టుకుని దరిద్రుడుల లోపలికి వచ్చిన ఎడల మీరు ప్రశస్త వస్త్రములు ధరించుకున్న వారిని చూచి సన్మానించి నీవిక్కడ మంచి స్థలం మందు కూర్చుండమని చెప్పి ఆ దరిద్రునితో నీవిక్కడ నిలువుము, లేక ఇక్కడ నా పాదపీఠమునకు దిగువను కూర్చుండమని చెప్పిన ఎడల మీ మనసుల్లో ఏముందటండి? భేదములు పెట్టుకుని మీరు దురాలోచనతో విమర్శ చేసిన వారు, మీరు విమర్శ చేస్తున్నారు. బంగారపు వస్తువులు పెట్టుకొని ప్రశస్తమైనటువంటి వస్త్రాలు కట్టుకున్నటువంటి వ్యక్తినేమో ఇక్కడ నువ్వు మంచి స్థలంలో కూర్చో, దరిద్రుడు వస్తేనేమో నువ్వు ఎక్కడ కూర్చో? నా పాదపీఠమున దిగువను కూర్చో అని చెప్తున్నావు. ఇది నీ పరిచర్య అయి ఉండకూడదు, ఇది నీ విశ్వాసం అయి ఉండకూడదు. విశ్వాసికి ఇది తగదు. విశ్వాస జీవితంలో ఇలాంటి పరిస్థితి తగదు. విశ్వాస ఎప్పుడూ కూడా ఔదార్య కార్యములనే చేయాలి. ఆ ఔదార్య కార్యములు పరిచర్య చేసేటట్టుగా నువ్వు ఇతరులకు పరిచర్య చెయ్యి. ఎప్పుడూ